సో ముందుగా ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ ఓంకార్ అండ్ దీప్తి. ఐటీ పీపుల్ మాట్లాడుకుంటుంటే సాఫ్ట్వేర్ గురించో లేదా సాఫ్ట్వేర్ అందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏదో మాట్లాడుకుంటారు. డాక్టర్లు అంటే మందుల గురించి మాట్లాడుకుంటారు. దొంగలు దేని గురించి మాట్లాడుకుంటారు తెలీదే. ఈ పాటతో తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ దెమ్. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా. లుక్సు పాప గుడికెళ్దామా, చెప్పు దొబ్బేద్దామా, బూట్లు ఎత్తేద్దామా, సెకండ్ హ్యాండ్ మార్కెట్టులో అమ్మేద్దామా. లుక్సు పాప గుడికెళ్దామా, చెప్పు దొబ్బేద్దామా, బూట్లు ఎత్తేద్దామా, సెకండ్ హ్యాండ్ మార్కెట్టులో అమ్మేద్దామా. బ్లేడ్ పాచి జేపు కొడదామా, పర్సు కొట్టేద్దామా, సంచికి చిల్లడదామా, అరే మెల్లో నా చైన్లు తెంపేద్దామా. కాంతామణి చెప్పు దొంగల రాణి, బ్లేడ్ పాచి నా దగులు పాచి, మన కాపురం మాత్రం కాదు దొంగది. లుక్సు పాప గుడికెళ్దామా, చెప్పు దొబ్బేద్దామా, బూట్లు ఎత్తేద్దామా, సెకండ్ హ్యాండ్ మార్కెట్టులో అమ్మేద్దామా. వేళ్ళ మధ్యన ప్లేటు పెట్టానంటే జేబు సర్రున తెగిపోవాలంతే. కాళ్ళల్లో నా చెప్పు దూర్చానంటే కాలికి బుద్ధి వెంటనే చెబుతానులే. ఈనాడైతే చైను తెంపి కర్మ కొద్దీ దొరికిపోతే, ఏనాడైతే చెప్పు తప్పి రాయి తగిలి బోర్ల పడితే ఆనాడే వృత్తికి ద్రోహమగునులే. లుక్సు పాప గుడికెళ్దామా, చెప్పు దొబ్బేద్దామా, బూట్లు ఎత్తేద్దామా, సెకండ్ హ్యాండ్ మార్కెట్టులో అమ్మేద్దామా. ఆన్లైన్ షాపింగ్ వచ్చి ముంచేసాను, బిజినెస్ రోజు రోజుకి డౌను. కానిస్టేబుల్ కేమో కమిషను, హాఫ్ షేరు లాగును మన యూనియన్. కార్పొరేటు దబిడితోటి ఆగలేదే మన పోటీ, మొండి బ్లేడు ముక్కలు చేసి టెంపుల్ చుట్టూ రౌండ్లు మానే మనం పోలీసు ఉద్యోగం ట్రై చేద్దామా. బుక్స్ పాప చదువుకుందామా, జేబు కొట్టడం మాపి జాబు కొట్టేద్దామా, నిన్ను పోలీసు డ్రస్సులో చూసేద్దామా. సిక్స్ ప్యాకు లుక్స్ పుల్లోడా, నువ్వు ఎస్ఐ అయితే ఇక నిత్య పంటేరా, అరే మామూలుగా కూర్చుంటే మామూళ్ళొచ్చురా. కుకట్పల్లి స్టేషన్ నీకు రాసిచ్చేస్తా, స్టేషన్ నువ్వు ఏలే. ఇంకా నోట్ల కట్టలన్నీ మనవే అదే అప్పట్లో మరి మీరు నెక్స్ట్ పాడుతున్నారు, బట్ ఇప్పుడు మీరు పాడారు, మరి అక్కడ ఆడియన్స్ కబడ్డీ కొట్టారు. మరి శంకర్ గారు ఏదో అంటే వీళ్ళ మాటలు చూస్తుంటే పాడు కొనేవాళ్ళలాగా ఉన్నారు. ఏంటంటే ఇంతకుముందు ప్రేయసీ ప్రియులు ఒకళ్ళ మనస్సు ఒకళ్ళు కొట్టేద్దామని చూసేవాళ్ళు, ఇప్పుడేమో ఎవరి పర్సు వాళ్ళు కొట్టేద్దామని చూస్తున్నారు. ఎవరికి దొరికిన పర్సు. నన్ను దోచుకుందు అంటే నవ్వుల దొరసాని అన్నారు కదా, చాలా మంచి అర్థంలో రాశారు. దానికి నేనేం అర్థం చెప్పానంటే, నన్ను దోచుకుందు అంటే నవ్వుల దొరసాని అంటే సినిమాలకు తిప్పి, షికార్లకు తిప్పి, పార్లకు తిప్పి, రకరకాల చోట్ల తిప్పి దోచుకోవడమే ప్రేమ అని అన్నాను. లుక్స్ పాప గుడికెళ్దామా, చెప్పు కొట్టేద్దామన్నా కానీ ఒక్క చెప్పు కొట్టేస్తే లాభం లేదు, 2 చెప్పులు కొట్టేయాలి మినిమం. బాగా పాడారు మీరు. ఆ పాత్రలో లీనమయ్యారు, పాటలో లీనం కావాలి కానీ జీవితంలో లీనం కాకూడదు. చక్కగా పాడారు, మీకు మంచి భవిష్యత్తు ఉన్నది. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ లో ఉంటున్నావా, ఆంధ్రాలో ఉంటున్నావా?
రామలింగేశ్వరరావు గారు కూకట్పల్లి రాసిస్తానంటున్నాను. అదే నేను కూకట్పల్లిలోనే ఉండేది, నా సమస్య అది. నేను మాట్లాడతాను. ఎక్కడ ఉండేది? ఆంధ్రాలో ఆంధ్రాలో. అది విషయం. నువ్వమ్మా అనంతపురం నుంచి ఏంటి మీరు ఆంధ్రా నుంచి వచ్చి ఏంటి మా తెలంగాణలో మా హైదరాబాద్ పోలీస్ స్టేషన్ గురించి మాట్లాడుతున్నారు? పంజగుట్ట పోలీస్ స్టేషన్, కుకట్పల్లి పోలీస్ స్టేషనా? బాగుంది. మీకు ఎస్ఐ అవుదామనే ఆలోచన వచ్చింది, అది బాగుంది. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అప్రూవర్స్ అయిపోయి వీళ్ళు ఇన్ఫార్మర్స్గా మారి తర్వాత బుద్ధి తెచ్చుకుని సన్మార్గంలో ఉండి పోలీసులకు సహకరిస్తే వాళ్ళు పోలీసు ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి కొన్ని అక్కడక్కడ. చాలా సంతోషం. బుద్ధి తెచ్చుకుని మంచి మార్గంలోకి రావాలనుకోవటం పాటలో బాగుంది. చాలా చక్కగా పాడారు. పెద్ద పెద్ద దొంగలు, సంఘ వ్యతిరేక శక్తుల్ని, పరమ కిరాతకుల్ని తేలిగ్గా పట్టుకునే మార్గం ఏమిటి అని అడిగారు నన్ను. ఏం లేదు, ఆ దుర్మార్గులు, దేశద్రోహులు వాళ్ళ భార్యలకు ఎస్ఐ ఉద్యోగాలు ఇచ్చి వదిలిపెడితే వాళ్లే జుట్టు పట్టుకొని మొగుళ్ళను పట్టుకొస్తారు, చట్టానికి అప్పగిస్తారని చెప్పాను. నా చైన్ ఇస్తే వెళ్ళి కూర్చోవచ్చు మీరు. ఏ చేయను ఏ చేయను ఏ చైనా ఇందా తగ్గించేటప్పుడు ఇక్కడ లాగవే. ఎవరితో పోయించైనా తీసుకొచ్చి నీకు ఇచ్చే అవకాశం ఉంది నువ్వు గట్టిగా ప్రశ్నిస్తే. ఓకే.